హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు అవర్ ఛానల్ హెల్దీ లైఫ్ స్టైల్. ఈరోజు నేను షేర్ చేయబోయే ప్రోడక్ట్స్ వచ్చి చాలామంది స్కిన్ కేర్ రొటీన్ ఏ విధంగా మెయింటైన్ చేయాలని అడుగుతున్నారు. అందువల్ల నేను ఈరోజు ఈ వీడియో చేస్తున్నాను. ప్రతి ఒక్కరికి కూడా డైలీ స్కిన్ కేర్ అనేది చాలా ఇంపార్టెంట్. మనం యంగ్గా మెయింటైన్ చేయాలి. హెల్దీగా స్కిన్ ఎప్పుడు కూడా మనకి ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఒక మంచి లుక్ అనేది కావాలి అంటే డైలీ స్కిన్ కేర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే కాలేజ్కి వెళ్ళేవాళ్ళు, ఆఫీస్కి వెళ్ళేవాళ్ళు, ఇంట్లో ఉండేవాళ్ళు ఎవరైనా సరే మన యొక్క డైలీ స్కిన్ కేర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మన యొక్క ఇండోర్ పొల్యూషన్ అనేది చాలా వరకు కూడా ప్రమాదకరం. అవుట్డోర్ పొల్యూషన్ కూడా అంతకంటే ఎక్కువ. అందువల్ల మనకి మన యొక్క ఫేస్ పైన మనకి తెలియకుండానే చాలా వరకు డస్ట్ పార్టికల్స్ అనేవి స్టిక్ అయిపోవడం వల్ల మన యొక్క స్కిన్ కేర్ మెయింటైన్ చేయకపోతే దానివల్ల చాలా ప్రాబ్లమ్స్, పిగ్మెంటేషన్ అని, సన్ ప్రొటెక్షన్ అది అప్లై చేయకుండా మనం బయటికి వెళ్తే స్కిన్ క్యాన్సర్స్ అవి రావడం వల్ల ఈ యొక్క స్కిన్ అనేది త్వరగా ఏజింగ్ అనేది త్వరగా కనిపిస్తుంది ఈ రోజుల్లో. ఎందుకంటే మన తిన్న ఫుడ్ అలా ఉంది, కెమికల్స్ యూస్ చేసిన ప్రోడక్ట్స్ వాడడం వల్ల ఒక 20 ఇయర్స్కే 30 ఇయర్స్కే స్కిన్ అనేది కంప్లీట్గా పిగ్మెంటేషన్ ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువైపోతున్నాయి. నెక్స్ట్ పింపుల్స్, ఇవన్నీ కూడా కామన్ ప్రాబ్లమ్స్ ఈ రోజుల్లో. ఒక స్కిన్ కేర్ అనేది హెల్తీగా మెయింటైన్ చేయాలంటే మన దగ్గర వెస్టీజ్లో కంప్లీట్గా న్యాచురల్ ప్రోడక్ట్స్తో మనకి న్యాచురల్ ఇంగ్రీడియంట్స్తో మనకి ఇస్తున్నారు. డైలీ మనం ఫేస్ వాష్ అనేది సోప్ బదులు ఫేస్ వాషే యూస్ చేయాలి. ఇక్కడ మీకు క్లారిఫైయింగ్ ఫేస్ వాష్ అనేది అందిస్తున్నారు. అందులో క్యారెట్ అండ్ నీమ్ సీడ్ ఆయిల్ ఎక్స్ట్రాక్ట్స్తో. నెక్స్ట్ జెల్ బేస్డ్ కావాలంటే ఫేస్ వాష్, క్లారిఫైయింగ్ ఫేస్ వాష్, లేదు మాకు ఫోమ్ బేస్డ్లో కావాలంటే మీకు ఫేషియల్ ఫోమ్ కూడా అందుబాటులో ఉంది. ఇవన్నీ కూడా ఆల్ స్కిన్ టైప్స్ ఎవరైనా సరే వాడచ్చు. అబౌవ్ 12 ఇయర్స్ నుంచి ఈ ప్రోడక్ట్స్ అనేది మనం రికమెండ్ చేస్తున్నాం.